హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం కిల్ అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్రజెంట్ తెలుగులో స్ట్రీమ్ అవుతుందండి. టోటల్ 1 అవర్ 45 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఎవరైనా మూవీ చూడకపోతే చూసేయండి. వైలెన్స్ మూవీ మొత్తం ఫుల్ వైలెన్స్ ఉంటుందండి. ఒక ఫుల్ యాక్షన్ మూవీ ఇది. సో ఎవరికైనా ఇలాంటి మూవీస్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చకపోతే బెటర్ టు స్కిప్. స్టోరీ ఏంటంటే హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయ్యి ఫ్యామిలీతో కలిసి ట్రైన్ జర్నీ చేస్తుంటుంది. ఇండియన్ ఆర్మీలో కమాండో అయిన తన బాయ్ ఫ్రెండ్ అయిన హీరో తనని కలవాలని సేమ్ ట్రైన్ ఎక్కుతాడు. ఒక బందిపోటు దొంగల ముఠ దొంగతనం కోసం ఒక పెద్ద స్కెచ్ వేస్తారు సేమ్ ట్రైన్లో. సో తర్వాత జరిగే స్టోరీ మూవీ అంతా ఒక నైట్ ట్రైన్ జర్నీని చూపిస్తాడు. ఇంటర్వెల్ వరకు అలా అలా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక స్ట్రాంగ్ ఇంటెన్స్ సీన్తో బ్రేక్ ఇస్తాడండి. అక్కడి నుంచి మొత్తం అంతా పచ్చడే. వీల్ ఫీల్ దట్ ఎమోషన్ లైక్ చంపాలన్న కోపం వస్తుంది. హీరో అదే చేస్తుంటాడు. బట్ మనం కనెక్ట్ అవుతాం ఆ ఫీల్తో. సో అదన్నమాట మూవీ స్టోరీ. అండ్ మూవీలో ఆ విలన్ గాడు మరీ ఎందుకు అంత దారుణంగా చంపుతాడా అనిపించింది. లైక్ ఒక స్టాప్‌తో అయిపోతుంది కదా! మరి వదిలేయొచ్చు కదా! ఒక స్టాప్ పొడిచేసి అనిపించింది. సో, దానివల్ల అంత ఎక్కువ ఎఫెక్ట్ ఏమో అనిపించింది. సో, సెకండ్ హాఫ్ నుండి ఆ ఇంటెన్సిటీ చాలా దారుణంగా ఉంటుందండి. నెక్స్ట్ నుంచి మన హీరో కూడా విలన్ లానే కనిపిస్తాడు. ఒక సీన్‌లో అయితే హీరో ఆ ఫస్ట్ ఆహ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని ఉంటుంది. అది పట్టుకొని వస్తుంటే యమధర్మరాజు యమపాసం పట్టుకొని వస్తున్నట్టు అనిపించిందండి. అండ్ వాళ్ళు మహాలు ఏమైనా టమాటాలో కొత్తిమీర అనిపించింది. అలా పచ్చడి చేసేసాడండి బాబు. హీరో మామూలుగా కాదు. ఇంకా మొత్తం పచ్చడే చేస్తూ ఉంటాడు. నిజంగానే ఆ సీన్స్ చూస్తే అనిపించింది. అండ్ లాస్ట్‌లో అయితే ఒకటి కాల్చిన వంకాయ పచ్చడి చేసినట్టు చేసేసాడు. నిజంగానే నాట్ ఫర్ కిడ్స్ అండి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద వైలెన్స్. అండ్ బీజీఎం, యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ వైస్ హీరో అండ్ విలన్ ఇద్దరు పోటాపోటీగా చేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. అండ్ విలన్ మధ్యలో కొంచెం కామెడీ సీన్స్ ఉంటాయి. లైక్ కామెడీ కాదు, ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి. ఆయన సీరియస్గానే చెప్తారు. మనకు కొంచెం చిన్న ఫన్నీగా అనిపిస్తుంది. విలన్ వాళ్ళ గ్యాంగ్‌లో నాకు అనిపించింది వాళ్ళకున్న ప్రేమను చూస్తే వావ్ అనిపించిందండి. ఏమన్నా లవ్వా అనిపించింది. లైక్ వాళ్ళు ఒకరిని చంపేస్తే అది పర్వాలేదు. అదే వీళ్ళ గ్యాంగ్‌లో ఎవడైనా చచ్చిపోతే మాత్రం ఇంక ఏడుస్తున్నారు. లిటరల్‌గా ఏడుస్తున్నారు. చాలా బాధపడిపోతుంటారు. ఆ సీన్స్ మాత్రం భలే అనిపించాయి. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికొస్తే ఒక డైలాగ్ చెప్తాను. ఆకలి వేసినవాడు అమ్మ అని ఒకలా అంటాడు. ఎదురు దెబ్బ తగిలినవాడు అమ్మ అని ఇంకో రకంగా అంటాడు. అలాగే అనిపించింది. డబ్బింగ్ కొంచెం అంత బాగా సింక్ అవ్వలేదు అనిపించింది. యాక్చువల్లీ మూవీలో మనకి డైలాగ్స్‌తో పెద్దగా సంబంధమే ఉండదు. ఫుల్ యాక్షన్ మూవీయే కాబట్టి. హీరోకి నాకు తెలిసి ఒక 5-10 మినిట్స్ డైలాగ్సే ఉంటాయేమో మూవీ మొత్తంలో చూసుకుంటే. సో, బెటర్ టు వాచ్ ఇన్ హిందీ. లేదు మాకు హిందీ అర్థం కాదు అనుకుంటే తెలుగులోనే చూడండి. బట్ ఎందుకో యాక్షన్ సీన్స్ అప్పుడు వాళ్ళు అరిచే అరుపులు అవన్నీ పెద్దగా సింక్ కాలేదు ఎందుకో. లైక్ ఆ మూవీకున్న ఇంటెన్సిటీ తగ్గించింది అనిపించింది అంతే. అదర్ దెన్ దట్ హిందీలో చూడండి. నాకు తెలిసి నచ్చుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ అందరి కోసం కాదండి. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.